మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానశానముగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మేసైన బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, హృదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 21 నుంచి 29 వచనములు ఈ విధంగా రాయబడినవి. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి, నీతి న్యాయమును జరిగించు యెహోవా యందు నమ్మిక కలిగి ప్రతిఫలము పొందిన వాడిగా, నిర్దోషత్వాన్ని కలిగిన వాడిగా, దేవుని యందు నమ్మిక కలిగిన విశ్వాసిగా ఉన్నాడు. ఇక్కడ ఈ 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా తను సౌలు చేతి నుండి, తన శత్రువులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రము చెల్లించెను. అంటే ఎప్పుడైతే అపవాది శత్రువు నుండి, అపవాది యొక్క హస్తాల నుండి దేవుడు తనను కాపాడి సంరక్షించాడో, ఆ కాపాడి సంరక్షింపబడిన దినాన్ని బట్టి ఇక్కడ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నిర్దోషత్వాన్ని, అంటే ఆయన ప్రేమించిన బిడ్డలు ఏ విధంగా వర్ధిల్లుతారో దావీదు తన వ్యక్తిగతమైన ప్రార్థనగా దీన్ని గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చింది. దావీదు యొక్క నీతి అతనికి ప్రతిఫలాన్ని ఇచ్చింది అంటున్నాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం కలిగింది. దోషిని కాక నేను పాపం చేయక దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాను కాబట్టి దేవుడు నన్ను ప్రతిఫలము దయచేశాడు, మరణం నుండి, అపవాది నుండి తప్పించాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన నా దేవుని విడిచిన వాడును కాను. ఇక్కడ యెహోవా యొక్క మార్గాన్ని తను అనుసరిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని మాట చొప్పున దేవుని చిత్తాన్ని జరిగించేవాడై ఉన్నాడు కాబట్టి యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అంటున్నాడు. తన ఆత్మీయ నడిపింపును దావీదు గుర్తు చేశాడు. రెండవదిగా, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను అన్నాడు. తాను చేసే భక్తి అతని దేవుని యందు అతనిని నింపేదిగా, నడిపించేదిగా ఉంది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా తానున్నానంటున్నాడు. ఆయన న్యాయ విధులను అన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాదు. దేవుని యొక్క న్యాయ విధులు, ఆ నీతి న్యాయములు జరిగించేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నీతి న్యాయములు జరిగించేవారై ఉంటారనే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేశాడు. కాబట్టి ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నానంటే ఆయన చేసే ప్రతి పని యందు తాను మక్కువ కలిగి, మనసు కలిగిన వాడుగా, ఆత్మ యందు నిలిచిన వాడిగా, దేవుని వాక్యమును బట్టి జీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాదు అన్నాడు. దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, వాటిని అనుసరిస్తూ తాను జీవిస్తూ తన జీవన శైలి, అంటే దేవునితో తనకున్న సంబంధాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ తెలియజేస్తూ ఈ మాటలన్నీ చెప్తున్నాడు. దోషక్రియలు నేను చేయనాలనుకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనైతేనే. దోషక్రియలు అంటే పాపము చేయకుండా, మరణకరమైన అపాయములకు, మరి పాపమునకు చోటేయక, దేవుని యొక్క ప్రేమను కలిగి నీతిని అనుసరించి ఆయన కట్టడల చొప్పున నిలిచిన వాడిగా తానున్నాను. కాబట్టి దోషక్రియలను నేను చేయనల్లాకుంటేని
ఆయన దృష్టికి యథార్థనైతిని అంటున్నాడు. దేవుని దృష్టికి యథార్థత కలిగిన వాడిగా, నమ్మిక కలిగిన, విశ్వాసం కలిగిన, మరి ఆయన బిడ్డగా నేనున్నానని చెప్పి భక్తుడైన దావీదు వ్యక్తపరుస్తున్నాడు. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినాడు. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం దేవునికి కనబడింది. దేవుడు నా చేతులు చూశాడు, నేను నిర్దోషుడైనడం చూశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ప్రతిఫలం ఇస్తున్నాడు అన్నాడు. అంటే ప్రతిఫలం ఇవ్వడం అనేది దేవుని యొక్క చిత్తమైనది కాబట్టి, ఆ దేవుని యొక్క చిత్తాన్ని తాను కొనసాగించాను కాబట్టి నేడు ప్రతిఫలాన్ని నాకు ప్రతిఫలం ఇచ్చాను అని దావీదు చెప్తున్నాడు. దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతముగాను ఉందువు అంటాడు. అంటే ఎవరైతే దయ కలిగి, ఎవరైతే ప్రేమ కలిగి, ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేవారే అంటారో వారి ఎడల ఆయన దయ కలిగిన వాడే అంటాడు. మరి యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉండు అంటాడు. అంటే నీ యథార్థత, నీ సత్యశీలత, నీవు చేయి పని, నీ చేయి కార్యాలు ఏమైనప్పటికీ అది దేవుని దృష్టికి అంగీకృతం అవునట్లుగా ఉండాలి, మనుషులను మెప్పించేదిగా ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేశాడు. దయగల వారి ఎడల నీవు దయ చూపుచు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతులుగా మరి నుండు అన్నాడు. నీ యథార్థత నిన్ను దేవుని యందు నమ్మిక కలిగించేదిగా, స్థిరపరిచేదిగా ఉంది. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖు ఎడల నీవు వికటముగా సద్భావము, మంచి భావము కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, ఆత్మతో సత్యంతో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని యొక్క ఉపదేశములను పాటించడం అనేది చాలా ఆశీర్వాదకరం. అందుకనే సద్భావము గల వారి వల్ల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల వల్ల నీవు వికటముగా నుందువు. కాబట్టి ఎవరైతే మూర్ఖంగా ఉంటారో వాళ్ళ ఎడల దేవుడు వికటంగా ఉండుననే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే భక్తుడు అంటాడు, శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేతువు. కాబట్టి ఇక్కడ యెహోవా యొక్క చిత్తము, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు అన్నాడు. అంటే చీకటిలో ఉన్న మన బ్రతుకులకు ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును దావీదు కలిగి ఉన్నాడు. మరి గుహలో తాను ఎదుర్కొన్న ఆ యొక్క శత్రువు యొక్క ఆలోచన నుండి దేవుడు తనని తప్పించిన విధానాన్ని బట్టి ఇక్కడ దావీదు కీర్తిస్తున్నాడు. అందుకనే శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేస్తుంది. ఎవరైతే గర్వంగా ఉంటారో అటు వారిని అణచివేసి శిక్షించి, అంటే వారిని శిక్షించేది కూడా దేవాది దేవుడు అనే విషయాన్ని భక్తుడైన దావీదు గుర్తున్నాడు. అందుకనే గర్విష్ఠులకు విరోధమై వారిని అణచి వేసేదవు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు అంటాడు. కాబట్టి ఆయన వెలుగై ఉన్న విధానాన్ని, ఆయన మనలను వెలిగిస్తున్న విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ దావీదు ద్వారా గర్విష్ఠులను విరోధమై వారిని అణచివేసేదవు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయనట్టు. కాబట్టి ఆయన యందు వెలుగున్నది కాబట్టి ఆయన యందు మనం వెలుగు సంబంధాలుగా ఉండాలంటే నేనే మార్గమును సత్యమును జీవను అని సెలవిచ్చిన దేవుని బట్టి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఉద్దేశానుసారంగా జీవించే వారమై ఉండాలని భక్తుడైన దావీదు గుర్తు చేస్తున్నాడు. మరి మరణము నుండి, పాపము నుండి, శత్రువు యొద్ద నుండి తాను తప్పింపబడినప్పుడు దావీదు ఈ గీత వాక్యములను తెలియజేసిన వాడే ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల ప్రభా, నీ చిత్తమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీ కృపయందు కొనసాగుటకు సహాయం తెచ్చి బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ముట్టలు పుట్టి స్వస్థపరచండి. ప్రత్యేకించి నేను ఎవరైతే నీ సంధానాలు, వాదనాలు ఆయా కుటుంబాలు జరుపుకుంటున్నారు అటు వారికి మీ సహాయం దయచేసి కృప చూపించండి. వాక్యం చేత, వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి మీరేమై పొందండి. నీ సన్నిధి కాంతి, నీ కావల భద్రత, సంరక్షణ సహాయం దయచేయమని దేవునితో నివ్వమని ఏ సున్నతులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకగాక. మౌనిదినాడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనను క్షమించండి.
శోధనలో తేకాశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడండి సంరక్షించును గాక.